the session. Okay. ఓకే. లాస్ట్ సెషన్‌లో మనం ఏం చెప్పుకున్నాం? ఈ ఏపీఐస్ అంటే ఏంటి? అవి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ జనరల్‌గా మనం అప్లికేషన్స్ ఇటేమంటామంటే డొమైన్ అప్లికేషన్స్ అంటాం. అంటే ఇన్సూరెన్స్‌లో చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటుంది. మ్యాక్స్ లైఫ్, ఆదిత్య బిర్లా ఇలా మల్టిపుల్ చూసాము. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి ఎలా అవుతుంది అని చూసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ చేర్చుకోకుండా బ్యాక్ ఎండ్ ఎలా సర్వీసెస్ డెవలప్ చేస్తారనేది తెలుసుకుందాం. అసలు సర్వీస్ అంటే ఏంటి? అవి ఏం చేస్తుంది? ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ మనకి కాల్ చేస్తామని తెలుసుకుందామండి బేసిక్‌గా. ఇప్పుడు చూడండి, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి చూసారనుకోండి. ఈ ఎల్ఐసిలో మీరు వెబ్‌సైట్‌కెళ్తే ఏం చేస్తుంది ఇది? రైట్? ఇట్ యూజ్డ్ టు సెల్ ద పాలిసీస్, రైట్? అంటే ఏంటి? ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని ఇచ్చారనుకోండి, రైట్? దీంట్లో ఏమున్నాయి? హ్మ్. ఇక్కడ అంటే అబౌట్ అస్ ఉంది, రైటా? ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. తర్వాత పెన్షన్ ప్లాన్స్, యూనిట్ లింక్డ్ ప్లాన్స్, ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. తర్వాత కస్టమర్ సర్వీసెస్ అనమాట ఇవి. ఇవి గ్రూప్ బిజినెస్. వీళ్ళు చేసే బిజినెస్ ఏంటి? వీళ్ళు అమ్మే పాలిసీస్ ఏంటి? కస్టమర్ సర్వీసు ఏం చేస్తారు? ఇన్వెస్ట్‌మెంట్ ఏదన్నా ఇన్వెస్టర్ ప్లాన్స్ ఎన్ఆర్ఐ ప్రీమియం పే చేయొచ్చు, లాగిన్ అవ్వచ్చు, రైట్? ఇక్కడ మల్టిపుల్ మనకి ఐ మీన్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఇది బేసిక్‌గా ఏంటంటే మనం చూస్తే సో మెనీ సర్వీసెస్ అంటున్నాం కదా బేసిక్‌గా. అసల అసలు ఇవి ఎలా బిల్డ్ చేస్తారు? నౌ-ఏ-డేస్ ఇవి మనకి ఎలా బిల్డ్ చేస్తారంటే, మనం ఏం చెప్తున్నాం? అందరూ ఏమంటారు? మైక్రో సర్వీస్ అంటున్నాం. అసల ఈ మైక్రో సర్వీస్ అనేది ఎందుకొచ్చిందంటే బేసిక్‌గా అర్థమవుతుందా గోపి? హ్మ్. చెప్పండి ప్రవళిక అర్థమవుతుందమ్మా? బేసిక్‌గా మనం లాస్ట్ సెషన్‌లో వీడియోను మీరు ఇప్పుడు గ్రూప్‌లో నేను షేర్ చేస్తాను. యూట్యూబ్ సెషన్‌లో అప్లోడ్ చేసున్నాము. మనం చూసుకుందాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మైక్రో సర్వీస్ అనేది ఎందుకొచ్చింది అంటే బేసిక్‌గా ఫస్ట్ నెట్‌ఫ్లిక్సోడు దీన్ని చేశాడనమాట మైక్రో సర్వీస్‌ని. వాడికి ఏమొచ్చిందంటే ప్రాబ్లమ్ ఏదైతే ఏమొచ్చిందంటే ప్రాబ్లము, వాడు ఏం చేస్తున్నాడు? యూజర్స్ కౌంట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి. నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇన్ ఏ మంత్ అందాం, లేకుంటే ఇన్ ఏ డే టు నెట్‌ఫ్లిక్స్. ఓకే. చూడండి. ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాడికి కౌంట్ అంటే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. బేసిక్‌గా మనోడు ఏం చేస్తాడు? ఇట్స్ అరౌండ్ 200 మిలియన్ అజ్యూమ్ దట్ సబ్స్క్రైబర్ ఆన్ యావరేజ్, ఇది కౌంట్ అనమాట. ఇంకా ఆన్ డిమాండ్ గానీ ఇదేంటిది? వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కదా! ఒక్క నిమిషం అండి. ఓకేనమ్మా. బేసిక్‌గా మనోడికి ఏమొచ్చిందంటే నంబర్ ఆఫ్ యూజర్స్ కౌంట్ పెరిగిన తర్వాత, అంటే ఇప్పుడు వరకున్న అప్లికేషన్స్ అనేవి మోనోలిథిక్‌గా ఉన్నాయి. నేను దానికి నా
సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారంటే నాకేం కావాలి? ఒక కొత్త సర్వీస్ అనేది నేను ఇంప్లిమెంట్ చేయాలి. దాన్నే మనం ఏమంటామంటే మైక్రో సర్వీస్ అంటున్నాం. ఇక్కడ మైక్రో సర్వీస్ అని మనం అంటున్నాం అనమాట. ఈ ఒక్క నిమిషం అండి. అంటే మైక్రో సర్వీస్ ముందు ఏముండిందంటే మోనోలిథిక్ ఉండింది. అర్థమవుతుందా గోపి? అంటే ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఇప్పుడు మోడర్న్ అప్లికేషన్ ఏం చేస్తున్నాయంటే మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్ అనేది అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి ఇక్కడ మైక్రో సర్వీస్ ఆల్సో నోన్ యాజ్ ఏ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటి? ఇప్పుడు మేము ఏదన్నా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎల్ఐసి ఉందనుకోండి, ఎల్ఐసి అనేది చాలా ఫంక్షనాలిటీ చేస్తుంది ఇక్కడ. అంటే ప్రొడక్ట్స్ చూసాం కదా, ఇన్సూరెన్స్ ప్లాన్స్ అమ్ముద్ది, తర్వాత ఇవన్నీ చేస్తాయి. అంటే ఈ అంతా ఫంక్షనాలిటీ అంతా ఒక చోట మనం డెవలప్ చేయకుండా డిఫరెంట్ స్మాల్ సర్వీసెస్గా చేస్తాము. ఇలా చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అంటే లూజ్లీ కప్లింగ్ అని డిఫరెంట్గా ఉన్నాయి. దాన్ని డిఫరెంట్ స్టోరీస్ మనం వెళ్దాం. మీకు అర్థమైందా గోపి? మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే అంతా ప్రాజెక్టు ఒక అప్లికేషన్ ఒక సర్వీస్లో పెట్టుకోకుండా మనం ఇప్పుడు ప్రొడక్ట్ సర్వీస్ అంటాం, లేకుంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇది ఒక సర్వీస్ తీసుకుంటాం, ఇదొక సర్వీస్, లేకుంటే ఇదొక డిఫరెంట్గా మనం పాలసీ స్టేటస్ ఎన్ఆర్. ఇప్పుడు చూడండి, బ్రాంచ్ లొకేటర్ని ఇచ్చామనుకో, రైటా? బ్రాంచ్ లొకేటర్ని ఇచ్చామంటే ఏం చేస్తుంది? పైన బ్రాంచ్ లొకేటర్ అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి దీనికి చూడండి, ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి? 500 పేజెస్ ఉన్నాయి. ఎల్ఐసి ఆల్ ఓవర్ ద బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఈ డేటా అనేది ఫెచ్ చేస్తుందా లేదా? ఎలా ఫెచ్ చేస్తుంది చూడండి, ఇక్కడ మనకి ఇన్స్పెక్ట్, ఇక్కడ సింపుల్ అండి. మీరు చూస్తే నెట్వర్క్లోకి వెళ్తాం. మనం నెట్వర్క్లోకి వెళ్ళి క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెచ్ అండ్ ఎక్స్ఎస్ఆర్ అని పెట్టుకుంటాం. నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ దీని మీద క్లిక్ ఇచ్చామంటే చూడండి, ఇక్కడ బ్యాక్ ఎండ్లో చూడండి, బ్యాక్ ఎండ్లో ఒక ఏపీఐ కాల్ అయిందండి. దీన్నే మనం ఏమంటామంటే ఏపీఐ ఆర్ ఏ సర్వీస్ అంటాం. అంటే ఇది ఏం చేస్తుందంటే మనం ఇప్పుడైతే ఇక్కడ క్లిక్ ఇస్తాము, ఇదైతే ఎక్కడైతే క్లిక్ ఇస్తామో ఇప్పుడు క్లిక్ ఇస్తానే దీని మీద మనకి ఒక ఏపీఐ కాల్ అవుద్ది, రైట్? ఏపీఐ అంటే ఏంటి? ఒక రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఉంటుంది, ఆ రిక్వెస్టెడ్ మెథడ్ ఏంటి, సక్సెస్ కోడ్ ఏంటి, ఇలా వచ్చింది మనకంటే ఇది ఎక్కడి నుంచి కాల్, రిమోట్ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందని మనకి వచ్చిందనమాట. దాంట్లో రెస్పాన్స్ తీసుకొని ఆ రెస్పాన్స్ చూడండి, ఇక్కడ రెస్పాన్స్ అనేది హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో మొత్తం అంటే ఒక టేబులర్ ఫార్మేట్లో వచ్చిందా లేదా గోపి? ఓకేనా? ఎన్ని కుకీస్ తర్వాత చూసుకుందాం. వచ్చిందమ్మా? అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇది నేను ఒక సర్వీస్ ఇండిపెండెంట్ సర్వీస్గా డెవలప్ చేయాలి అంటే చేసుకోవచ్చు. అర్థమవుతుందా గోపి? అంటే మన బిగ్గర్ అప్లికేషన్స్ అన్నిటినీ స్మాల్ అప్లికేషన్గా చేసుకోవడమే మనం ఏం చేస్తామంటే మైక్రో సర్వీస్ అంటున్నాం. జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటమ్మా, మైక్రో సర్వీస్ అనే టర్మినాలజీ నేను జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు, ఇంకేం చెప్పట్లేదు. ఇక్కడ టెక్నికల్గా ఏం చెప్పట్లేదు. అంటే ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ బ్రాంచ్ లొకేటర్ సర్వీస్ అని ఒక సర్వీస్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ఏం చేస్తుందంటే ఒక రెస్ట్ ఏపీఐ అంటారమ్మా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మైక్రో సర్వీస్ అంటే అది ఏంటి కాదమ్మా, సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడండి పైన పెట్టండి మైక్రో సర్వీస్ అంటాం అనుకో, రైట్? దీన్ని ఏమంటామంటే ఇది ఒక రెస్ట్ ఏపీఐ. రెస్ట్ ఏపీఐ అంటే ఏముంటుందంటే మనకి ఆర్కిటెక్చర్ పరంగా ఒక కంట్రోలర్ ఉంటుంది, ఒక సర్వీస్ ఉంటుంది, ఒక రిపాజిటరీ ఆర్ ఏదైనా ఉంటాయన్నమాట. ఇవి అంటే మైక్రో సర్వీస్ అనేది ఒక రెస్ట్ ఏపీఐ. ఇది ఏం చేస్తుందంటే ఒక చిన్న ఫంక్షనాలిటీని డెవలప్ చేస్తుంది. ఏం చేస్తుందంటే ఒక చిన్న అప్లికేషన్లో ఉండే ఒక చిన్న ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తుంది. నరేష్ అర్థమవుతుందా గోపి, ప్రవళిక? యా శ్రీనివాస్. అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ ఎల్ఐసిలో నేను తీసుకుంటే నాకు డిఫరెంట్ చూడండి, ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. ఏం చేస్తుంది ఇది? ఎల్ఐసి ఆఫర్స్ వేరియస్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ డిజైన్ టు మీట్ ద డిఫరెంట్ నీడ్స్. అంటే ఏంటి? ఎండోమెంట్ ప్లాన్స్ కానీ,
టర్మ్ ప్లాన్స్ గానీ ఇలా ఉంటాయి. అంటే అంతేనా? అర్థమైందా? ఏం చేస్తుంది ఇది? ఈ ఎల్ఐసి అప్లికేషన్ మనం ఎళ్ళామనుకోండి, మనం ఇది మోనోలిథిక్‌గా డెవలప్ చేయొచ్చు, మైక్రో సర్వీస్‌గా డెవలప్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్‌లో మనం మైక్రో సర్వీస్ చేసామంటే మనకు డిఫరెంట్ ఇవి చూడండి ఇక్కడ. ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఇన్స్ట్రుమెంట్, ఎండోమెంట్ అంటే ఇదొక సర్వీస్, ఇదొక సర్వీస్, ఇదొక సర్వీస్. అంటే ఈ మోడర్న్ అప్లికేషన్స్ అప్రోచ్ అంతా ఎలా ఉందంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్‌లోనే ఫాలో అవుతున్నాయి. దానికి ప్రూఫ్ ఎలాగా అంటే ఇప్పుడు మైక్రో సర్వీస్ డాట్ ఐఓఎల్‌కెళ్లారనుకోండి మీరు. ఇక్కడ జస్ట్ చూడండి మైక్రో సర్వీసెస్ ఎనేబుల్ ఫాస్ట్ ఫ్లో అంటున్నారు. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటున్నాయి. నేనేమంటున్నాను మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్‌లోకెళ్ళాను. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ అంటున్నా. కిందకొస్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఇచ్చున్నాడు. అంతా ఇచ్చున్నాడు కదా! ఈ కామర్స్ అప్లికేషన్స్‌కి ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నాడని మొత్తం ఇచ్చున్నాడు. ఒకసారి కిందకెళ్తే మనం ఇక్కడ చూడండి. ఇక్కడ సమ్ ప్యాటర్న్స్ ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి. నోన్ యూజెస్ అంటే ఏం చేస్తుంది చూడండి. మోస్ట్ లార్జ్ స్కేల్ వెబ్‌సైట్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఈబే హావ్ ఎవాల్యూడ్ ఫ్రమ్ మోనోలిత్ ఆర్కిటెక్చర్ టు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. అంటే మీరు నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? అమెజాన్‌లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? ఈబేలో ఎన్ని సర్వీస్ ఉన్నాయి చూస్తే ఆల్రెడీ ఆ మైక్రో సర్వీస్‌ని ఎలా డెవలప్ ఎలా డెవలప్ చేస్తారు? ఏంటనేది టెక్నికల్‌గా మనం నెక్స్ట్ చూసుకుందాం. గోపి అర్థమవుతుందమ్మా? అంటే మోడర్న్‌గా ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక అప్లికేషన్ అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌ని కొత్తగా మార్పిడి చేయాలన్నా కొత్తగా దేంట్లోకన్నా చేయాలంటే దాన్ని ఫస్ట్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ మనం ఏమంటామమ్మా? మోనోలిత్ అప్లికేషన్స్ అంటారు. మోనోలిత్ ఆర్కిటెక్చర్ అంటారు. దాన్ని మనం మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్‌గా కన్వర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఈబే ఆల్రెడీ సర్వీసెస్ అన్నీ ఇచ్చున్నాయి. సింపుల్ అమ్మ. స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇప్పుడు చూడు మనం లాస్ట్ సెషన్‌లో చెప్పుకున్నాం గదా! మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తామంటే ఇన్సూరెన్స్‌కి సంబంధించినవి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి దీంట్లో ఎళ్ళండి లేకుంటే. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌కెళ్ళండి. దీంట్లో గాని ఇదే చేస్తుందా? ఇదేం చేస్తుంది? హ్మ్. ఇది గాని పాలిసీస్ అనేది కస్టమర్‌కి సెల్ చేస్తుంది. అంతేనా? ఏంటిది? మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకేనా? యూఆర్ఎల్ ఇస్తాం చూడండి ఇక్కడ. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఎన్ఆర్ఐ ప్లాన్స్ అంటే బ్యాక్ ఎండ్ మీకు ఏపీఐ ఎలా కాల్ అవుతున్నాయో ఇక్కడ మనం చూసాం కదా ఒకటి. ఒక ఏపీఐ ఇలా కాల్ అవుతుంది కదా! బ్రాంచ్ లొకేటర్ అనేది. ఈ ఏపీఐస్ అన్నిటిని మనం ఒక సర్వీస్ అంటామమ్మా. అర్థమైందా మీకు? గోపి అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రబలిక, దేవానంద్ ఓకేనా? రైటా? ఎస్. ప్రబలిక్ గారు ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా? సేమ్ ఆల్రెడీ దీని ముందు సెషన్ మనం యూట్యూబ్‌లో ఛానెల్‌లో పెట్టున్నామమ్మా. ఇంకోటేంటంటే మనం జావా ఎస్‌సి వర్షన్స్ గానీ 8 నుంచి 21, 22 వర్షన్స్ కానీ చెప్పుకుంటూ ఉందాం. ఏ అయితే కావాలో మనకి ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌కి అవి తీసుకుందాం మనం. ప్రవళిక్ గారు ఓకేనా? ఇది ఏంటంటే మోడర్న్‌గా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఎళ్తున్నాం? ఎలా ఎవాల్యుయేట్ అయిందని తెలుసుకుంటున్నాం మనం. అంటే ఏం లేదమ్మా. బ్యాక్ ఎండ్‌లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేస్తాం అనమాట. సరే ఇలా కాల్ చేసిందని మనకి అర్థమవుతుందంటే ఎలా అర్థమవుతుందంటే సింపుల్ అమ్మా. నేను ఒక యూజ్ కేస్ ఇస్తున్నాను మీకు. చూడండి ఇక్కడ. మీరు ఇదిగో ఇవి లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇన్స్యూరెన్స్ సంబంధించిన వెబ్‌సైట్స్. నేను ఒక ఫ్యూ లిస్ట్ ఔట్ చేశాను. మీరు ఏ వెబ్‌సైట్‌లోకెళ్ళినా సరే సపోజ్ ఇక్కడ చూడండి. టాటా ఏఐజీ లైఫ్ ఎళ్లారా? మీరు చూసుకోండి. ఇక్కడ 2, 3 టెర్మినల్స్ పెట్టాను నేను. ఇక్కడ టాటా ఏఐజీ లైవ్. ఓకేనా? ఇక్కడికెళ్ళిన తర్వాత మీరు చూడండి ఇక్కడ. ఇక్కడ ఇన్స్పెక్ట్ అనివ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ అనివ్వండి. లేదు ఇది రాలేదంటే కంట్రోల్ షిఫ్ట్ ఐ అని ఇచ్చారనుకోండి. మీరు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? క్లియర్ సింపుల్. ఇప్పుడు నెట్వర్క్ ట్యాబ్‌లోకెళ్తారు. ఇక్కడ నీకు ఎలిమెంట్స్, కన్సోల్ ఇలా ఉంటాయి గదా! నెట్వర్క్ ట్యాబ్‌లోకెళ్ళి ఫెచ్ అండ్ ఎక్స్‌హెచ్‌ఆర్ అని ఇస్తారు. ఇది క్లియర్ చేసుకునే మానిటరింగ్ మనకి. ఇప్పుడు మీరు ఈ టాటా ఏఐజీని జస్ట్ నేను మళ్ళీ రీలాంచ్ చేస్తున్నా. అంతా తీసేసాను. మొత్తం తీసేసాను చూడండి ఇక్కడ. ఫస్ట్ అప్లికేషన్‌కొచ్చా. అంటే ఇచ్చిన తర్వాత అది చూడండి ఇక్కడ. అంటే ఈ పేజ్ లోడ్ అయ్యేసరికి చూడండి ఇక్కడ 236 రిక్వెస్ట్ అనేది ఇది సర్వర్ నుంచి తెచ్చుకుంది. ఏమి రిక్వెస్ట్ చేసింది? ఇది గెట్ అంటే ఏంటి ఒక ఇమేజ్‌ని తెచ్చుకుంటుంది.
కలెక్ట్ అంటే అనలిటిక్స్ తెచ్చుకుంటుంది పోస్ట్ మెథడ్ ద్వారా. డెలివరీ క్లయింట్ ఎవరి నుంచి తెచ్చుకుంది చూడండి ఇక్కడ. టోకన్ జేసన్ టోకన్ ఏంటి, ఇంకోటి ఏంటమ్మా, ఈ ఈ రెస్ట్ఫుల్ ఏపీఐస్ని కాల్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం మనం జేసన్ డేటాతో వర్క్ చేస్తామమ్మా. జేసన్ డేటా అంటే ఏంటంటే, ఇప్పుడు జేసన్ డేటా అంటే జావా జేసన్ వెబ్ టోకన్స్ అనమాట బేసిక్గా. జావా ఆబ్జెక్ట్ నోటేషన్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇదేమంటుందంటే లైట్ వెయిట్గా ఉంటుందమ్మా. లైట్ వెయిట్గా ఉండి నెట్వర్క్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎక్కడికి? ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటా అనేది మనకి జేసన్ ఫార్మాట్లోనే వస్తుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి వచ్చిందా, చూడండి ఇక్కడ ఇది 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 జేసన్ డేటా అమ్మ. ఇది జేసన్ డేటా అంటే కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మెథడ్ ఏంటి, అర్థమవుతుందా ఎలా వచ్చింది మనకి? జేసన్ వాల్యూస్ ఉంటే కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఓకేనా? చూడండి ఇక్కడ ఇలా కీ అండ్ వాల్యూ పేర్స్ అన్నీ ఉంటే దాన్ని మనం జేసన్ డేటా అంటాం. ఓకేనా? ఓకే, ఇది చెప్పుకుందాం. ఇదిగోండి ఈ జేసన్ డేటాలో మనకు మెథడ్ ఏంటి, డిలీట్ ఏంటి అవన్నీ చెప్పుకుందాం అమ్మ, తర్వాత చూసుకుందాం. ఓకేనా? క్లియరా? మనకి జేసన్ డేటా అనేది చూడండి ఇక్కడ అంటే ఒక వెబ్ పేజ్ని లాంచ్ చేసేదానికి ఇది మల్టిపుల్ ఏపీఐస్ని కాల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు ఒకటమ్మా, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు లెట్స్ సే ఐఎమ్ లాగింగ్ ఇంటూ ఓకే సమ్ వెబ్సైట్. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను అసలు రియల్గా అంటే ఏపీఐ ఎలా కాల్ అవుతుందంటే ఆ ఏపీఐ బేస్డ్ మైక్రో సర్వీస్ ఎలా డెవలప్ చేయాలని తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం. ఎస్ ఐఎమ్ ఇంటూ దిస్ వన్. ఇప్పుడు చూడండి నేను లైక్ యూట్యూబ్లోకి వెళ్తున్నాను. యూట్యూబ్లోకి వెళ్ళి జావా 8 ఫీచర్స్ అని ఇచ్చాను. జావా 8 ఫీచర్స్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి అమ్మా, బేసిక్గా ఈ జావా 8 ఫీచర్స్లో సంథింగ్ ఏదైనా నేను ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇది ఒక యూట్యూబ్ అమ్మ. యూట్యూబ్ అనేది ఒక వెబ్సైట్. ఇక్కడ మనకు వర్షన్ ఐడి అని ఉంది, అంటే ఇది వీడియో సంబంధించిన ఐడి యూఆర్ఎల్లో ఉంది. ఆల్రెడీ మీరు నా క్వెరీ పేరెంట్స్ పాత్ వేరియబుల్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. యూఆర్ఎల్లో డైరెక్ట్గా మనం ఎట్లా యూజ్ చేస్తాం ఏంటని అవన్నీ మనం వెబ్సైట్లో పెట్టుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ నేను నా ఈ జీమెయిల్తో లాగిన్ అయ్యాను. ఇక్కడ జస్ట్ నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళాను, క్లియర్ చేశాను, ఏం లేదు. ఇక్కడ చూడండి నేను దీన్ని ఓకే ఏం లేదు క్లియర్ చేశాను. లైక్ అని ఇచ్చా. చూడండి ఇక్కడ లైక్ అని ఇస్తే లైక్ ఏపీఐ కాల్ అయిందా? అంటే ఏం చేస్తుంది ఇది అంటే ఈ వీడియో ఐడిని, ఈ యూజర్ ఐడి అంటే యూజర్ ఐడి అంటే ఏంటి, మెమరీ నెట్వర్క్లోకి వెళ్తే ఈ యూజర్ ఐడి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ అప్లికేషన్లోకి వెళ్తే ఉంటుంది. అప్లికేషన్లోకి వెళ్తే నాకు తెలిసి డేటా ఉంటుంది అనుకో. చూడండి ఇక్కడ అంటే ఈ వీడియో కీ సమ్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి యూజర్ ఐడి ఉంది చూడు, క్రియేషన్ ఇదిగో ఉందా, సమ్ డేటా అనేది ఉందా. ఓకేనా? అర్థమవుతుందండి. ఇవన్నీ రియల్ టైం అండి బేసిక్గా. చూడండి ఈ యూజరు ఈ వీడియో ఐడి లైక్ కొట్టాడంటే ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్లో ఒక లైక్ ఏపీఐ కాల్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ నేను అన్లైక్ ఇచ్చాను అనుకోండి, అన్లైక్ ఏపీఐ కాల్ అయింది. ఇదిగో రిమూవ్ లైక్ అంటే సంథింగ్ వాల్యూ పెట్టుకుంటున్నాడు పేలోడ్లో. ఇక్కడ చూడండి అంటే పలానా ఇది చూడండి ఇక్కడ వీడియో ఐడికి అర్థమవుతుందండి గోపి, అర్థమవుతుందమ్మా రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది, రిక్వెస్ట్ ఏ విధంగా వస్తుందని. ఇక్కడ చూడండి ఇక్కడ వీడియో ఐడి ఏంటి, క్లయింట్ ట్రాకింగ్ ఏంటి, మొత్తం ఇక్కడ జేసన్ ఫార్మేట్లో మనకి డేటా అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? యూట్యూబ్ నుంచి ఏ యూజరు ఎవరికి లైక్ ఇచ్చారు, ఏం చేశారు, ఆ లైక్ ఏపీ రిమూవ్ లైక్. అవునా? మళ్ళీ నేనేం చేశాను, మళ్ళీ ఇది క్లియర్ చేశా, మళ్ళీ లైక్ అని ఇచ్చా అంటే లైక్ ఏపీ మళ్ళీ కాల్ అయింది. అంతేనా? వీడియో ఐడి ఇది సేమ్గా ఉందా? చూడండి ఇక్కడ టార్గెట్ వీడియో ఐడి ఏంటి. ఓకేనా? వీడియో ఐడి సేమ్గా ఉందా? ఇలా మనకి బ్యాక్ ఎండ్లో నెంబర్ ఆఫ్ రెస్ట్ ఏపీఐస్ కాల్ అవుతాయమ్మా. ఏపీఐ అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్ళేదాన్ని మనం ఏపీఐస్ అంటారు. అంటే మీరు ఎక్కడైనా ఏ పేజీలో అయినా సరే ఇలా
రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఇలా మెథడ్ ఇలా చూస్తే దాన్ని మనం ఏపీఐస్ అంటాం. గోపి అర్థమైందమ్మా? ఈ రెస్ట్‌ఫుల్ వెబ్ సర్వీసెస్‌ని మనం డెవలప్ చేయడాన్నే మల్టిపుల్ సర్వీసెస్‌ని డెవలప్ చేసి ఒక అప్లికేషన్‌ని చేయడాన్ని మనం ఏమంటామంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటాం. సరే, ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఏమొచ్చింది? మైక్రో సర్వీస్ ఏమంటుంది చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి. నెట్‌ఫ్లిక్స్ విచ్ ఈస్ ఎ వెరీ పాపులర్ వీడియో స్ట్రీమింగ్. అంటే ఏంటి మీకు తెలుసు కదా! నెట్‌ఫ్లిక్స్‌కి మనం నెట్‌ఫ్లిక్స్‌లోకెళ్ళామనుకోండి. ఇదేంటిది? పాపులర్ అంటే దీన్ని మనం చేసేటప్పుడు ఎలాగ డెవలప్ చేయొచ్చని చెప్తుంటాం బేసిక్‌గా. ఇదేం చేస్తుంది? వీడియో స్ట్రీమింగ్ రైట్? వి హావ్ సో మెనీ వీడియోస్. అంతేనా గోపి? అంతేనా? సీ చూడండి ఇక్కడ. ఏం చేస్తుంది ఇది? నెట్వర్క్ ట్రాఫిక్‌లో 30% ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 30% ట్రాఫిక్ హోల్డ్ చేస్తుందంటది. హాస్ ఎ లార్జ్ స్కేల్ ఆఫ్ సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటి? సింపుల్ అమ్మా. ఒక బిగ్ అప్లికేషన్‌ని మనం డిఫరెంట్‌గా విడగొట్టి స్మాల్‌గా చేసేదాన్నే సర్వీస్ అంటారు. మైక్రో సర్వీస్ అంటారు. అంతవరకు క్లియరా? ఇక్కడ చూడండి. టు హ్యాండిల్ ఓవర్ ఎ బిలియన్ కాల్స్ పర్ డే దేర్ వీడియో స్ట్రీమింగ్ ఏపీఐ ఓవర్ 80 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివైజెస్. అంటే ఏంటి? ఈ వీడియోస్ అనేటివి నెట్‌ఫ్లిక్స్‌లో ఉండే వీడియోస్ ఎన్ని డివైజెస్‌లో ప్లే అవుతున్నాయమ్మా? 800 డిఫరెంట్ డివైజెస్. అంటే ఏంటి? ఒక వీడియోని ట్యాబ్‌లో ఎలా ప్లే అవుతుంది, ల్యాప్‌టాప్‌లో ఎలా ప్లే అవుతుంది, టీవీలో ఎలా ఫీల్ అవుతుంది. అంటే 800 డివైజెస్‌లో ప్లే అవుతుంది. ఇదేం చేస్తుంది? ఈచ్ ఏపీఐ కాల్ ఫ్యాన్ ఔట్ ద యావరేజ్ ఆఫ్ 6 కాల్స్ ఫర్ ద బ్యాక్ ఎండ్ సర్వీస్. అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ సర్వీస్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కెళ్ళేదే ఇందాక చూసాం కదా మనం. మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? లైక్ ఏపీఐ కొట్టిన తర్వాత ఇది కాల్ అయింది. దాన్నే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి అంట. లేకుంటే జాయిన్ అని కొడితే చూడండి ఇక్కడ. పోస్ట్ జాయిన్ అని వెళ్ళిపోయింది. అంతేనా? అర్థమైందా? ఒక ఏపీఐ అనేది కాల్ అవుతుందా లేదా? మళ్ళీ సబ్స్క్రైబ్ కొట్టామనుకోండి, సబ్స్క్రైబ్ ఏపీఐ కాల్ అవుతుంది. అంటే ఏంటి? ఈ యూజర్ అనే అతను వీళ్ళకి ఈ యూజర్ ఐడీకి మనకు డేటా తీసుకొచ్చి ఏసాడు. డేటా తీసుకొచ్చాడు. ఇలా చేస్తూ ఉంది జేసన్ ఫార్మాట్‌లో. మీరేమంటున్నారంటే, సార్ ఈ ఏపీఐస్ అంటే ఏంటి? మాకెలా డెవలప్ చేస్తారు సార్? మీరు మైక్రో సర్వీస్ అంటున్నారు. మాకసలు ఏమీ తెలీదంటే, డోంట్ వర్రీ అమ్మా. మనకి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మైక్రో సర్వీస్ కాంపోనెంట్స్ అన్నీ నేర్చుకుందాం. చూడండి, ఒకటి ఏదైనా మనకి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ కావాలంటే చూడండమ్మా, మనం ఈ 12 కాంపోనెంట్స్ డెవలప్ చేసుకుంటాం. మైక్రో సర్వీస్ కావాలి అంటే మనకి ఒక్క నిమిషం అమ్మా. ఓకేనా? చూడండి ఇక్కడ. మైక్రో సర్వీస్ హ్యాస్ ఏ 8 మేజర్ కాంపోనెంట్స్ విచ్ హ్యాస్ మేజర్ 12 కాంపోనెంట్స్ అమ్మా. డోంట్ వాంట్ అప్డేట్. చూడండి ఇక్కడ. మైక్రో సర్వీస్కి డెవలప్ చేయాలంటే చూడండమ్మా, ఒక సర్వీస్కి మనం సర్వీస్ రిజిస్ట్రీ ప్రొవైడ్ చేయాలి, లోడ్ బ్యాలెన్సింగ్ ప్రొవైడ్ చేయాలి, ఏపీఐ గేట్వే ఉండాలి, సర్వీస్ రిజిస్ట్రీ ఉండాలి, సర్క్యూట్ బ్రేకర్స్ అప్లై చేయాలి, సర్వీస్ మానిటరింగ్, సర్వీస్ ఆర్కిటెక్చర్, కాన్ఫిగరేషన్ సర్వరు, ఫాల్ట్ టోలరెన్స్ ఫెయిల్యూర్ మెకానిజం హ్యాండిల్ చేయాలి, డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసింగ్ చేయాలి, తర్వాత ఈఎల్కే మైక్రో సర్వీస్ మానిటరింగ్ ఎలా చేయాలి, కమ్యూనికేషన్ అపాచీ కాఫ్కా ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేయడాన్నే మనం ఏమంటామంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. గోపి ఏమైనా డౌట్ ఉందా? ప్రవళిక, ఇప్పుడు మనకి ఏపీఐ అంటే ఏందో తెలిసింది రైట్. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్కి వెళ్ళానమ్మా చెప్పానా? లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నాం కదా, ఐసిఐసి దానికి వెళ్ళినా సరే అంటే నెంబర్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ కాల్స్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తూ ఉంటాయి. అంటే ఈ కాల్స్ అనేవి దేని ద్వారా సార్? మీరు పుట్ మెథడ్ అంటున్నారు, పోస్ట్ మెథడ్ అంటున్నారు, డిలీట్ మెథడ్ అంటున్నారు. అసలు ఏం చేస్తాయి సార్ ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ఈ మెథడ్స్ గుండా పాస్ అవ్వాల్సిందేనమ్మా. ప్రతి ఒక్క బ్యాక్ ఎండ్ కాల్ అనేది ఐదర్ పుట్, పోస్ట్, డిలీట్, పుట్ వీటి గుండా పాస్ అవ్వాల్సిందేను. సరే, మీరు ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి ఇక్కడ. మీరు ఇది తీసుకున్నారా? లేకుంటే టెలికాం సర్వీసెస్ చేయండి. ఈ రిలయన్స్ జియో,
భారత్ లాజిస్టిక్స్‌లోకి వెళ్ళండి. ఏ లాజిస్టిక్స్ అయినా సరే నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేవి బ్యాక్ ఎండ్‌లోంచి ఫ్రంట్ ఎండ్‌కి కాల్ అవుతూ ఉంటాయి. లేకుంటే హెల్త్ కేర్ చూడండి ఇక్కడ. తర్వాత కామర్స్ రైట్? అమెజాన్, నైకా, తిరా బ్యూటీ, ఫ్లిప్‌కార్ట్ ఓకేనా? ఇవన్నీ కామర్స్ అప్లికేషన్స్ అనమాట. ఏవియేషన్ టికెట్స్ చూడండమ్మా. ఏవియేషన్ టికెట్స్ గానీ, మేక్ మై ట్రిప్, ఇండిగో వీటన్నిటిని డేటాబేస్‌ని తీసుకొస్తుందనమాట. ఫుడ్ అండ్ బెవరేజెస్ జొమాటో, స్విగ్గీ, కోకోకోలా, అమూల్, నెస్ట్లే ఇవన్నీ ఉంటాయి మనకి. తర్వాత సోషల్ మీడియా, స్ట్రీమింగ్ మీడియా రైట్? చూసాం గదా! నెట్‌ఫ్లిక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది. హాట్‌స్టార్ ఇవన్నీ వీడియో స్ట్రీమింగ్. లేకుంటే ఇండియన్ పోస్టల్ సర్వీస్ అమ్మ. ఇండియన్ పోస్టల్ సర్వీస్ అంటే పాస్‌పోర్ట్ సేవ, రేషన్ కార్డ్ సర్వీస్, ఆధార్ డేటా రైట్? నియర్లీ ఎంతున్నది జనాభా? మన మొత్తం జనాభా మొత్తం ఆధార్ సర్వీసెస్ అనమాట. ఇవి బ్యాక్ ఎండ్‌లో సర్వీసెస్ ఉంటాయి. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్, ఫిల్లింగ్, ఆన్‌లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఇవి గాని మనం ఏయి కావాలంటే అవి మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ నుంచి బ్యాక్ ఎండ్ సర్వీసెస్‌గా మనం మార్చుకోవచ్చు. లేదంటే ట్రాన్స్‌పోర్టేషన్ అమ్మ. రెడ్ బస్ ఉంది. తర్వాత టికెట్ బుకింగ్ సైట్స్ ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ ఉంది. మేక్ మై ట్రిప్, యాత్ర, రెడ్ బస్, గోయిబీబో, బుక్ మై షో రైట్? మొబీకిక్, హోటల్ బుకింగ్ లైక్ మెనీ మోర్ రైట్? బ్యాక్ ఎండ్ రెండర్ ద డేటా, స్టాక్ మార్కెట్ యూ ఆర్ డీలింగ్ విత్ ద అంటే మేజర్ ఆఫ్ ది అప్లికేషన్స్ నేను ఇక్కడ కవర్ చేశాను. అర్థమైందా? ప్రతి ఒక్క ఎవ్రీ అప్లికేషన్ హ్యాస్ ఏ ఏపీఐస్. సార్ మాకసలు ఏపీఐ అంటే ఏంటో తెలీదు. ఈ పోస్ట్ మెథడ్ అంటున్నారు, రెస్ట్ మెథడ్ అంటున్నారు, తర్వాత మైక్రో సర్వీస్ అంటున్నారు. ఇవేంటంటే ఏం లేదండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. మనం నీట్‌గా ఒక ఏపీఐ డెవలప్ చేసిన తర్వాత దాన్ని మైక్రో సర్వీస్‌గా ఎలా కన్వర్ట్ చేస్తాము? ఆ స్టెప్స్ ఏంటి? ఏముంటాయి? మనం నీట్‌గా చూసుకుందామండి. మనం నెక్స్ట్ సెషన్ గోయింగ్ ఫార్వర్డ్ మనం క్లియర్‌గా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇంతవరకు క్లియరా అండి? మీరు ఏది చూడండి బేసిక్‌గా మీకు టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్‌ప్లోర్ అవ్వండి. లైక్ స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్ ఉందండి. బేసిక్‌గా ఐసీఐసీ బ్యాంకెళ్ళారనుకోండి ఏం చేస్తుంది ఇది? రైట్? ఐసీఐసీ బ్యాంక్ ఉందనుకోండి. ఇక్కడ ఇచ్చామా? వి హావ్ సో మెనీ సర్వీసెస్ రైట్? చూడండి డిపాజిట్ సర్వీసెస్ ఇవన్నీ. అకౌంట్‌కి. సాలరీ అకౌంటా? సేవింగ్ అకౌంటా? పేమెంట్స్ చేయాలి. ఎలా పేమెంట్ చేయాలి? కార్డ్స్ ఎన్ని రకాల కార్డ్స్ డీల్ చేస్తుంది? లోన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇన్వెస్ట్‌మెంట్ అంటే సో మెనీ సర్వీసెస్ రైట్? అంతేనా? మీరిక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్ట్రక్ట్ అని ఇస్తే మీరు చూడండి ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ లాగిన్ అవ్వచ్చు. ఇంటర్నల్ బ్యాంకింగ్‌కి, పర్సనల్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వచ్చు. నాకు అకౌంటింగ్ యాక్టివేట్ అవ్వలేదంటే చూపిస్తాను మీకు. ఓకేనా? అర్థమవుతుందా మీకు? రైట్? చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక ఏపీఐ నుంచి డేటా తెచ్చుకుందనుకుంటా. ఒక నిమిషం. ఇన్స్పెక్ట్, నెట్వర్క్, ఎస్. కలెక్ట్ అంటే ఒక నిమిషం. ఇదే పైకి జరపాలనుకుంటా. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక దాని నుంచి తెచ్చుకునింది. పోస్ట్ మెథడ్ తీసుకునింది. రిక్వెస్టెడ్ మెథడ్ అంటే పోస్ట్ నుంచి డేటా తెచ్చుకుంది. ఇప్పుడు మీరు ఇది క్లియర్ చేసి లోన్స్ అని ఇచ్చారనుకోండి. చూడండి ఇక్కడ మళ్ళీ పోస్ట్ వేసింది. పిహెచ్పి సో మెనీ థింగ్స్ అనమాట. చూడండి జేసన్ ఫార్మాట్లో డేటా పేలోడ్ అనేది ఎలా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకేనా? రెస్పాన్స్ ఏమున్నాయి, ఎంత టైంలో ఇనిషియేట్ అయ్యింది రైటా? కరెంట్ కలెక్టివ్. నరేష్ అర్థమవుతుందమ్మా? ఏ ఏ అప్లికేషన్ చూసినా సరే, ఏ అప్లికేషన్ చూసినా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఏది చూసినా సరే మనకి నెంబర్ ఆఫ్ ఏపీఐ కాల్స్ ఉంటాయి. ఏపీఐ అంటే ఏంటి? దాని యొక్క మనం ఫార్మాట్స్ అంటే నీట్‌గా మనం పోస్ట్ మార్టం చేద్దామండి ఈచ్ అండ్ ఎవ్రీథింగు. మీరు ఏం అవసరం లేదండి. అట్‌లీస్ట్ 1 ½ మంత్ మనం అట్‌లీస్ట్ ఒక 20 డేస్‌లో మీకు మైక్రో సర్వీసెస్ ఒక 1 మంత్ లోపల మైక్రో సర్వీసెస్ మీకు మొత్తం వచ్చేస్తుందండి. రెస్ట్‌ఫుల్ వెబ్ సర్వీస్ అంటే ఏంటి? దాన్ని ఎలా డెవలప్ చేస్తావు? ఏం చేస్తావు? అనేది నీట్‌గా మనకొచ్చేస్తుంది. ఓకేనా? నేను యూట్యూబ్ ఛానెల్ చెప్తానండి మన మన పేరు. యూట్యూబ్ ఛానెల్ ఏంటంటే డైరెక్ట్‌గా మీరు యూట్యూబ్‌లోకెళ్ళి ఇక్కడ శ్రీనివాస్ టెక్ అకాడమీ.
మీకు ఈ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, రైట్? ఆల్రెడీ దీనికి ఈ వీడియో కానీ ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? మనం టైం లేక వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. వి విల్ హ్యావ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు, ఓకేనా? అర్థమవుతుందండి మీకు? నీట్గా ఏపీఐస్ అంటే ఏంటని చేసుకుందాం. నెక్స్ట్ రేపు చూసుకుందాం. బేసిక్గా అంటే ఇది ఐ మీన్ ఏం చేస్తారు ఏంటి అనేది చూసుకుందాం. దీంట్లో నుంచి వెళ్తుంది. ఏమైనా డౌట్ ఉందా? వీడియో కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, చూద్దాం.